మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్, ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. శ్రీనివాస్ గారు, కృష్ణా జిల్లాలో మొట్టమొదటి నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పోటీ నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకుడి మధ్య ఉంది. ఎవరికి ఎడ్జ్ చూపిస్తారు మీరు ఇక్కడ? యాక్చువల్గా ఈ కొలికపూడి శ్రీనివాస్ ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితుడే. తాడికొండ అయితే బాగుండేది, స్థానికేతరుడు అనే ముద్ర పట్టడం వల్ల ఇతనికి ఇక్కడ అంతగా సహకరించలేదు. క్యాడర్ కావచ్చు, మిగతా పార్టీ క్యాడర్ కావచ్చు. అంటే టీడీపీ క్యాడర్ కూడా సహకరించలేదా? అక్కడ సహకరించలేదు పూర్తిగా. జనసేన క్యాడర్ కూడా అంతంత మాత్రంగానే. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఇతను స్థానికేతరుడు అనేది ఇది ఉంది. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. ఇతను ఎస్సీ మాదిక సమాజ వర్గం చెందిన వ్యక్తి. మాదికలు ఇక్కడ 22% ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలు. తర్వాత కాపులు 12% ఉన్నారు. తర్వాత యాదవులు గొల్ల 10%, కమ్మవారు 7% ఉన్నారు, ముస్లింస్ 6%. ఏదైనా కానీ ఈయన ఇంతకుముందు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇది ఉంది. ఈయన పట్ల సానుభూతి ఉంది. ఇక్కడ అధికార పార్టీకి ఇక్కడ స్వామిదాస్ గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే అక్కడ క్యాండిడేట్ వీక్, స్థానికేతరుడు. ఇతను తాడికొండ ఉద్యమ నేతగా టీవీల్లో ఎప్పుడు కనపడతాడో విశ్లేషకుడు మంచి పేరున్నది. అట్ ది సేమ్ టైం విషయంలో వివాదాలకు కూడా కేంద్ర బిందువు అయ్యాడు. బీజేపీ నాయకుడు ఆయన రెడ్డి మీద చెప్పిన వ్యక్తి ఈయనే కదా చేశాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ స్థానికేతరుడు అనేది పూర్తిగా ఇదైంది. అంతగా సహకరించకపోవటం, ఆ విధంగా స్వామిదాస్ గతంలో కూడా 2 సార్లు 1999 తర్వాత 94లో ఎమ్మెల్యేగా చేశాడు. సానుభూతి ఉంది. వైసీపీ అన్ని విధాలుగా ఇక్కడ కలిసి వచ్చిందనమాట. రైట్. తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆయన అంచనా ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అని చెప్పి, నల్లగట్ల స్వామిదాస్ గెలుస్తూ ఉన్నారు అని చెప్పి. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది, పోల్ పల్స్ సర్వే కూడా ఇదే చెప్తోంది. ఇక్కడ తిరువూరు స్థానం నుంచి నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అంచనా మాత్రమే. అసలైన ఫలితం రావాలంటే మరో 12 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.